హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఒక భారీ తారాగణాన్ని ఒకే స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుంది? ఉత్సవంలో ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా అలాగే ఉంది ప్రజెంట్ చూస్తుంటే. సో టైటిల్ కూడా ఆల్మోస్ట్ ఉత్సవమేనండి. మొత్తానికి చూస్తుంటే ఒక రంగ మారుతండా మళ్ళీ రిపీట్ అవుతోందా అన్నట్టుగా అనిపించింది నాకు ట్రైలర్ చూస్తే. బట్ సెలబ్రిటీస్ ఉన్నారు మన ముందు, హీరో ఉన్నారు, అలాగే రిజినా గారు ఉన్నారు, బ్యూటిఫుల్. అనూప్ రూపెన్స్ గారు ఆల్మోస్ట్ మనందరికీ తెలిసింది, యా అనుకుంటూ మనం నుంచి మనకు బాగా అందరికీ తెలుసు. సో ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, ఇంటర్వ్యూలో మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ టుడే అండి. సో మచ్. అసలు నేను చెప్పాలి, మీకు చాలా అందంగా ఉన్నారు రియల్గా. థ్యాంక్ యూ Sir, you're looking యాక్చువల్గా చూసినప్పుడు, ఇంటర్వ్యూకి ముందు చూసినప్పుడు చాలా కామ్ ఇంట్రోవర్ట్ అది ఇది అనుకున్నాను నేను. బట్ బాగా వేస్తారు సార్. అతనా? మీరండి, మీరే. అమ్మా ఏం టాలెంట్ సార్ ఇది. ఓకే, చేస్తుంది అనుకుంటా. ఎగ్జాక్ట్గా అవును. వన్ మోర్ ఫెదర్ టు ద క్యాప్. వద్దులేండి. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్కరిని చూస్తుంటే అబ్బా వీళ్ళున్నారా ఓకే మీరున్నారా అని చూస్తూ ఉన్నాం. సో ఫస్ట్ మీ లుక్ ఒక మంచిగా నామం పెట్టుకొని అదేంటి ఇక్కడ ఇలా ఉన్నారా అనుకునే లోపే మళ్ళీ మోడర్న్ కనిపించారు. సో ఎలా ఎంటర్ అయ్యారు ప్రాజెక్ట్లోకి మీరు? ఐ మీన్ నార్మల్లీ అండి, అర్జున్ గారు, మా డైరెక్టర్ అర్జున్ సాయి గారు, ఆయన హీ కేమ్ అండ్ నరేటెడ్ ద స్టోరీ టు మీ. అండ్ నరేట్ చేసేటప్పుడే హీ వాజ్ లైక్ ఇది ఒక నాటకాలు బేస్ మీద. అండ్ దెన్ హీ ఆల్సో షేర్డ్ హిజ్ ఎక్స్పీరియన్స్, ఎందుకు ఇది ఒక సబ్జెక్ట్ తీసుకొని ఇలాంటి ఒక ఫిల్మ్ చేయాలని. ఐ రియలీ లైక్ హిస్ డిటర్మినేషన్ అండ్ ఒక పర్సివియరెన్స్ అనమాట. ఒక ఇదే చేయాలి. అండ్ టు ఫైండ్ ప్రొడ్యూసర్స్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్, ఆ నమ్మకంతో ఇన్ని సంవత్సరాలతో హీస్ ట్రావెల్డ్ విత్ ద ఫిల్మ్. And it's also, he said, I'm working with the debut actor. And నేను చాలా డెబ్యూ యాక్టర్స్తో పనిచేసాను ఆల్రెడీ. అండ్ ఐ లైక్ దట్. మీరు లక్కీ లెగ్ ఈ విషయంలో. అవునా? నిజంగా చాలా వరకు. I hope for Dilip that I am, lucky. But to have all of that, put everything together, ఒక project, and he was very insistent that he will get the kind, he wanted Prakash Raj garu, he wanted Nazir garu, he wanted Brahmanandam garu. To get all of that, vaala namakamto, teeskoni, he really explained everything out to me really well. And adi naku chaala ishtam. And ee film lo unna soul kuda naku chaala nachindi. And the fact that he wanted to talk about the theatre artists kashtalu, wala kashtalu enti, to show people, and this is way before, I'm talking about 6 years ago when he narrated the story to me. Avunu. So back then itself, to have this thought process and to actually see it through, for me was, I knew that this man... 6 years. అంటే Katha. but we started, Yeah. I mean, we finished it recently. Yeah. Started recently, finished it recently. So when he narrated it to me back then itself, for me, I felt like this man has something. And it's not a social issue, but it's about society kada. So అవును, మెసేజ్ ఓరియంటెడ్ కూడా అది కనిపిస్తుంది. మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పడానికి ఇట్స్ నాట్ దట్. ఇట్స్ అ లవ్ స్టోరీ, ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్, బట్ టు హ్యావ్ అ సోల్ ఆఫ్ ద ఫిల్మ్, దిస్ ఇస్ ప్రాబబ్లీ దట్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. బాగున్నారండి సార్. మరి ఇంకేమేస్తారో అని పంచు నార్మల్గా మాట్లాడుతున్నాను. లంచ్ తర్వాత కదా. ఎస్, కరెక్టే. సో జనరల్గా మీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఒక టైంలో అనూప్ గారు ఎక్కడున్నారు అనేది చాలామంది రైజ్ చేసిన క్వశ్చన్. అంటే ఎందుకు ఈ గ్యాప్ మీరు తీసుకున్నారా, లేదంటే గ్యాప్ వచ్చిందా? అంటే ఏం చెప్తారు? గ్యాప్ తీసుకోలే, గ్యాప్ వచ్చింది. ఓకే, గ్యాప్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ కీప్ తీసుకున్నాను. అంటే కొన్ని ప్రాజెక్ట్స్, బిగ్ ప్రాజెక్ట్స్ అనమాట, అవి మధ్యలో కొన్ని అవ్వలేదు. సో డ్యూ టు సమ్ రీజన్స్ ఆ ప్రాజెక్ట్స్ అవ్వలేదు.
సో అన్ఫార్చునేట్గా నేను వాటి గురించి వేరే ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు అనమాట. సో మధ్యలో సో అలా ఒక 2-3 years గ్యాప్ వచ్చింది, మ్యాక్సిమం 2 years గ్యాప్ వచ్చింది. అంత నమ్మకం పెట్టుకున్నారా సార్ మీరు? మంచిగా అంటే కొన్ని ఒక ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తే కొంచెం ఫుల్ టైం దానికి డెడికేట్ చేద్దాం అన్నట్టు ఒక మైండ్ సెట్తో ఉంటాను. ఓకే. సో ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్స్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ అవ్వలేదో దెన్ మళ్ళీ వేరే కొత్త రిఫ్రెష్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఆ 2 years గ్యాప్ వచ్చింది మధ్యలో. ఓకే. బట్ నవ్వు ఇప్పుడు మళ్ళీ వచ్చారు అలా కంటిన్యూగా ఉన్నాయి. కంటిన్యూగా ఉన్నాయి. ఎస్. ఓకే, దాని గురించి కూడా మాట్లాడతాం. ఎస్. హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్. అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ మూవీ దట్టు డెబ్యూ తోటే అతిరథ మహారథులు అందరూ ఉన్నారు. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? దట్టు మీ కోస్టార్ రెజినా గారు అంటే మీకన్నా యాక్టింగ్లో సీనియర్. నైస్ వన్. యాక్టింగ్లో సీనియర్. సో కొంచెం సీనియర్స్తో వర్క్ చేయాలి అంటే దట్టు అందరు సీనియర్స్ ఉన్నారు. మీకు ఎలా ఉండిందంటే ఆ టైమింగ్ మ్యాచ్ చేయడానికి ఏమన్నా హోంవర్క్ ఎంతవరకు చేశారు? హోంవర్క్ అయితే నేను చాలా చేశానండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం సార్తో ఆ కామెడీ టైమింగ్ పట్టుకోవాలంటే కష్టమే. ఆయన అయితే లెజెండ్ కదా. సో నేను చాలా హోంవర్క్ చేసుకుని వాళ్ళతో చేసా అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అంటే మీకు అంటే ఒక్కరుంటే పర్వాలా, ఒకటి 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 అదే 7 సముద్రాలు దాటాలంటారు కదా, ఎన్ని సముద్రాల వరకు దాటాలనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ నా ఫస్ట్ టాస్క్ ప్రకాష్ రాజ్ సార్. సో ఆయనతో చేసే సీన్లు ఉన్నాయి కదా, సో దట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ పార్ట్ అనమాట. బట్ ఆయన ఆ సీన్లన్నీ అయిపోయిన తర్వాత వచ్చి గుడ్ అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్. అంటే ఎలా గుడ్ అని సీరియస్ చెప్పారా లేదంటే గుడ్ గుడ్ అని అలా చెప్పారు అంటే ఆయన స్టైల్లో. ఓకే. సో అంటే ఇప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్, ద గాడ్ ఆఫ్ సినిమా, ఆయన ప్రకాష్ రాజ్ సార్ గురించి మాట్లాడారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆయన వచ్చి నాకు గుడ్ అని చెప్తే ఇట్స్ దానికి మించి ఓకే. అంటే ఇంకా ఈ అంటే ట్రైలర్లో డైలాగ్ ఒకటి ఉంది, ప్రేమికుడిగా సక్సెస్ అయ్యాను అన్నట్టుగా, మనిషిగా నువ్వు నిరూపించుకోలేదు, ప్రేమికుడిగా నిరూపించుకున్నావు. ఇది నాకు అంటే ఎలా తీసుకోవాలి, ఇది నాకు అర్థం కాలేదు. ప్రేమికుడిగా నిరూపించుకున్నావు, సో మనిషిగా నిరూపించుకోలేదు అంటే డైలాగ్ కొత్తగా ఉంది చాలా. యాక్చువల్లీ నాకు కూడా మీ డైలాగ్ అవునా? మీకు కూడానా? లేదండి, నేను రెజినా గారి నుంచి ఆన్సర్స్ కావాలి నాకు. ఓకే. నేను ఏం చేశానని, అంటే హీరో ఏం చేశాడని తెలియాలి కదా. అవును, మరి అదే చెప్పండి. సినిమా చూడాలి. మీరు అడిగారండి, నేను అడిగానంటే న్యాయం ఉందండి. ఓకే, చెప్పండి అక్కడ డైలాగ్ అంటే దట్టు ఇప్పటి వరకు యాక్టింగ్లో ఆల్మోస్ట్ చాలామంది హీరోస్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, అంటే ఎస్పెషల్లీ టాలీవుడ్లో తీసుకుని ఉంటే ఫస్ట్ హీరో డెబ్యూ తెలుగు అంటే ఎలా అనిపించింది? అంటే స్టోరీ లైన్ని ఎక్కడ నచ్చి మీరు యాక్సెప్ట్ చేశారు? Like I said, నాకు స్టోరీ చాలా నచ్చింది. I really like the soul of this film. And I knew Dilip was doing the film, right? They came to me much after. While doing the film, నాకు రసూల్ సార్ ఆయన పెట్టిన ఫ్రేమ్స్ చాలా నచ్చింది నాకు. అండ్ జనరలీ నేను మానిటర్ చూడండి, నేను లైక్ ఐఎమ్ నాట్, ఇఫ్ ఐ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ దెన్ ఐ గో అండ్ ఐ సీ ఇది ఇలా చేయకండి, ఇలా చేయాలి. సపోజ్ 2-3 times నాకు రాలేదంటే అప్పుడు నేను మానిటర్ వేసి చూస్తాను. కానీ there were some bits where I had to look at the monitor, and I absolutely loved Rasool sir's frames. I feel like if you see, even the frames add to the chemistry between the two the characters. Without that, I think half of it was achieved because of that. So మీరు చూస్తున్నారంటే you're actually seeing Arjun Sai garu vision through Rasool sir's frames kada, and it just brings everything out so beautifully. So listening to the script and then while doing the scene, avanni okay, I can put in my effort kada, and
we've had great like chemistry, on-screen chemistry that I can at least look back and think about. But the moment I saw the frames, I fell even more in love with what we were doing. So our process naku chala nachindi, and especially working with Arjun Sai garu, you know, like he made sure he brought out the characters in me, even though he knows that I've done a lot of work and all of that. It still feels nice for a director, you know, valu to bring his way of doing things into ఇది. ఓకే సో సార్ లేదండి, మీరు అక్కడ చూస్తుంటే పిలిచారండి. ఓకే, జనరల్గా మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నీ కూడా మ్యూజిక్ డైరెక్షన్ చాలా మంచి మ్యూజిక్, మంచి హిట్ సాంగ్స్ అన్నీ కూడా. సో తర్వాత పూరి గారు బాలయ్య గారి కాంబినేషన్లో మీ పాత్ర ఉంది అందులో. సో అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఉంటుంది, ఎనీ అప్డేట్? అంటే నేను ఆల్రెడీ బాలయ్య గారు పూరి సార్ కాంబినేషన్లో పైసా వసూలు అనే ఫిలిం చేసాము. అవును. యా, సో ఇప్పుడు కాంబినేషన్ మేబీ నేను కూడా వెయిట్ చేస్తున్నా మీలా అని. అప్డేట్ చెప్పండి సార్. తెలియదు, నాకు కూడా తెలియదు, నేను కూడా వెయిట్ చేస్తున్నా. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు, నేను చెప్తారేమో అనుకుంటున్నాను అప్పటి నుంచి. సో ఒక సాంగ్ ఫస్ట్ కిస్ అనే సాంగ్ ఒక వాయిస్ వచ్చి తర్వాత రామ్ మిరియాల గారి వాయిస్ వస్తుంది. సాంగ్ చాలా బాగుంది. అండ్ విజువలైజేషన్ చూసుకుంటే ఫస్ట్ కిస్ అనే దానికి అక్కడ మనకు ఒక సీన్లో, కిస్సింగ్ సీన్లో మీరు ఏమైనా టెన్షన్ పడ్డారా బిహైండ్ సీన్స్లో ఎప్పుడన్నా రెజినా గారితో? నాకైతే ఐ ఫెల్ట్ నర్వస్. వెరీ నర్వస్. నర్వస్ కాదు, వెరీ నర్వస్. 2 షర్ట్లు మార్చారండి, ఫుల్ చెమట నిజంగా. ఎందుకంటే ఒక 50 మంది ఉంటారు అక్కడ సెట్లో, అందరు నుంచి ఇలా చూస్తుంటారు. ఎలా బట్ యాక్చువల్లీ నాకు కూల్ డౌన్ చేసి కాన్ఫిడెన్స్ ఇచ్చింది రెజినా గారు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఓకే, చిల్, రిలాక్స్, ఇట్ కెన్ బి డన్, ఇట్ విల్ బి డన్ అండ్ ఇట్ విల్ బి ఓవర్ అని ఐ ఫెల్ట్ సో మచ్ రిలాక్స్డ్ దెన్. ఇట్ వాజ్ చాలా కష్టం అయిపోయింది నాకు నిజంగా. అయ్యో, ఇది అసలు మామూలుగా వెళ్ళండి వీడియో. సో అక్కడ అంటే అలా ఉన్నప్పుడు చాలా వరకు టెన్షన్. రెజినా గారు ఇచ్చిన సపోర్ట్ కాకుండా మిమ్మల్ని మీరు ఎట్లా పుషప్ చేసుకున్నారు? లేదండి, అసలు ఏం లేదు, బ్లాంక్ అవుట్ అది. అమ్మాయికి పెడుతున్నా. You know, at the end of the day, it's not about kissing అనేది అది షార్ట్, అది could even be a dialogue. A dialogue, if it sits in your head and you can't get the dialogue, you'll get nervous kada. And the kissing is like he said, okay, చాలా మంది చూస్తున్నారని, and I feel like as an actor that's where you shed everything else and just act kada. And it's difficult to do that. Sometimes you're in your head and you can't break out of that kada. So it happens to all of us. ఇది ఒక కిస్సింగ్ సీన్ కాబట్టి, and he's never probably done a kissing scene before. అది ఎలా రాబోతుంది, you know, what are people, how is it going to look? It has to look aesthetic at the end of the day. అది మెయిన్ విషయం కదా. It has to look like the director has envisioned it, the writer director has envisioned it కదా. అది మా బాధ్యత, అది యాజ్ అన్ యాక్టర్. సో అన్నీ షెడ్ చేసి హౌ డు యూ డూ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అందరూ అనుకుంటారు, ఓ కిస్సే కదా, ఎన్నిసార్లు చేసాం మేము లైఫ్లో, ఎన్నిసార్లు చూసాం మేము లైఫ్లో అని ఆలోచిస్తే కూడా అట్ దట్ మూమెంట్ ఇట్స్ అబౌట్ గెటింగ్ దట్ షాట్ ఏస్థెటిక్లీ రైట్. కిస్సింగ్ ఉన్నప్పుడు ఏస్థెటిక్స్ రావాలి, లేదంటే లుక్స్ లైక్ సంథింగ్ ఎల్స్, ఇట్ విల్ ఫీల్ లైక్ సంథింగ్ ఎల్స్ కాబట్టి ఐ ఫీల్ లైక్ దట్స్ ద మెయిన్ థింగ్ అరౌండ్ ఇట్. అండ్ ఆ సీన్ కూడా ఇట్ వాజ్ అన్ యాక్సిడెంటల్ థింగ్. టు గెట్ దట్ టైమింగ్ రైట్ చాలా కష్టమైంది. అది యాక్సిడెంటల్, అది కష్టపడ్డారని మాత్రం అర్థమవుతుంది. టు గెట్ దట్ టైమింగ్. అవును, కానీ అంటే సేమ్ మీరు అన్నట్టు అదైతే నిజమే. కాకపోతే ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది, ఇక్కడ ఏది అనిపిస్తే ఇక్కడ అది మాట్లాడతారు మీరు. అది నిజంగా అది నాకు చాలా నచ్చింది.
అవునా, జనరలీ పీపుల్ సే ఐ టాక్ వితౌట్ థింకింగ్. మీరు ఫస్ట్ పర్సన్. లేదు, ఇక్కడ ఎంత ప్యూర్ హార్ట్ ఉంటే అలా మాట్లాడతారు తెలుసా, చాలా ప్యూర్ హార్ట్. అబ్బా, ఇది బిస్కెట్ కాదు, నిజం ఇది. బిస్కెట్ నేను మీకు ఇస్తే ఎలా చేయాలా? నన్ను కిస్ చేస్తే ఇంకా అన్ని రాసుకుంటారు. మన ఇంటర్వ్యూ కాదు ఇది. సార్ మీ దగ్గరికి వస్తున్నాను సార్. అయ్యో అలా కాదా? ఐ మీన్ టు సే మీతో మాట్లాడు. టైమింగ్ అంతే, సూపర్ టైమింగ్. ఆన్ టైం. లంచ్ గట్టిగా చేశారు సార్ మీరు. యాక్చువల్లీ ఆయన పాపం ఆయన చాలా భయపడ్డారు, నిజంగా చాలా భయపడ్డారు. కానీ దాని తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యారు. ఆ సీన్ తర్వాత ఇంకా భయం పోయింది యాక్చువల్లీ ఓకే ఆయనకి. అంటే లైఫ్లో కూడా బిఫోర్ చాలా కామ్గా ఉంటుండే. అవునండి, యా చాలా కామ్. ఇప్పుడు కూడా కామే, బట్ ఇంట్రోవర్ట్ కాదు ఓకే, కానీ క్వైట్. వెరీ క్వైట్, వెరీ Takes time to నేను స్టార్టింగ్ చూసి వాట్ మ్యాన్ అంటే కొంచెం యూ కెన్ Energy ఎనర్జీ మోర్ అని చెప్పేటోని ఇప్పుడు ఇట్లా చూస్తున్నాను. ఈజ్ లైక్ వెరీ గుడ్ అనమాట. మేబీ వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో, బట్ స్టిల్ ద చేంజ్ ఇస్ దేర్. ఐ కెన్ సీ ద చేంజ్. చెప్పండి. మీరు అది కంప్లీట్ చేయండి. అమ్మా కంప్లీట్ చేయండి. ఏంటి అయ్యో ఈరోజు యా అది ఇతను కంప్లీట్ వచ్చింది. చెప్పండి. ఓకే వెయిట్, యాక్చువల్గా మీ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? మీరు అక్కడికి ఆయన ఇంకా సీన్ దగ్గర ఉన్నాడు. అదే అది మాత్రం నాకు బాగా అర్థమవుతుంది. మీరు ఇంకా అక్కడే ఉన్నారు, కానీ ఫస్ట్ ఇక్కడ వచ్చేసేయండి. సో జనరల్గా మూవీలో ఒక్కొక్క సీనియర్స్ ఉన్నప్పుడు, అంటే లెజెండ్స్ ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచిస్తాం. దట్టు అందరూ లెజెండ్స్ ఉన్నప్పుడు మనకు ఆ స్టోరీ దగ్గరకు వచ్చిందంటే ఎంతవరకు తీసుకున్నారు మీరు? నేను చాలా సీరియస్గా తీసుకున్నానండి. ఆలీ సార్ ఒక మాట చెప్పారు, అంటే క్యారన్లోకి తీసుకెళ్ళి చూడు, ఇంతమంది లెజెండ్స్తో నువ్వు పనిచేస్తున్నావు, యూ హ్యావ్ టు బీ వెరీ సీరియస్, యూ హ్యావ్ టు బీ వెరీ పంక్చువల్ విత్ ద డైలాగు అని చాలా చెప్పారు ఆయన. సో ఐ టుక్ ఎవ్రీథింగ్ వెరీ సీరియస్లీ వెన్ ఐ వాజ్ డూయింగ్ విత్ దెమ్. బట్ అయినా సరే సీన్లో వాళ్ళందరూ ఉన్నప్పుడు క్లైమాక్స్లో నాది ఒక ఎక్స్ప్రెషన్ ఉందండి. నేను అంటే మీరు సినిమా చూస్తే నేను సీన్లో ఎంటర్ అవుతా, ఎంటర్ అయిన తర్వాత అందరూ ఉంటారు సీన్లో. లేదండి, స్పాయిలర్ అయిపోతుంది. అవెంజర్స్లా ప్రిజర్వ్ చేస్తున్నాం స్పాయిలర్స్ని. యా, సో అందరినీ చూసి న్యాచురల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది, మా వీళ్ళేంటి ఇంతమంది ఉన్నారని. సో యాక్చువల్ డైరెక్టర్ ఏ ఎక్స్ప్రెషన్ కావాలో అది వచ్చేసింది ఆల్రెడీ. సో సీన్లో కూడా ఐ యూస్ టు ఫీల్ దట్ నర్వస్నెస్ అండ్ బట్ ఇట్ వాస్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. దట్టు మ్యూజిక్ డైరెక్షన్ అంటే అనూప్ గారు అంటే ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. దట్టు ఇంత అంటే మైత్రి మూవీ మేకర్స్ గారు, హోంబలే కానీ అంత భారీగా కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే కూడా కొంచెం అంటే రంగమార్త అంట ఫ్లేవర్ కొద్దిగా మాకు కనిపించింది, కానీ ప్యూర్ లవ్ స్టోరీ ఒకటి మాకు కనిపిస్తుంది. మీరు అంటే దీనికి సంబంధించి అర్మాన్ గారు కూడా పాడారు, చాలామంది సింగర్స్ ఉన్నారు. ఎలా కంపోజ్ చేయగలిగారు మీరు? అంటే సీన్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్టోరీ లైన్ అండి. అంటే ఐ ఫాలో ద స్టోరీ వెరీ, అంటే చాలా కీన్గా ఫాలో అవుతాను. అంటే జస్ట్ ఫర్ ఎ సాంగ్ ఫర్ ఎ సేక్ ఆఫ్ సాంగ్ కాకుండా ఎస్పెషల్లీ దీస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. అండ్ అర్జున్ అంటే చాలా హోంవర్క్ చేశాడు అతను. బికాస్ ఈ సబ్జెక్ట్, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయాలంటే దాని నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. సో ఈజ్ ఇన్ టు దట్ యాక్చువల్లీ డ్రామా. అండ్ అప్పట్లో జరిగిన సురభి నాటకాలు అంటే అంతరించిపోతుంది, దానికి సంబంధించి కూడా చాలా వరకు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కొన్ని నాటకాలు, బట్ అప్పుడంత లేదు. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్,
అది ఒక గ్రేట్ ఆర్ట్ అండ్ ఒక ఆన్ స్టేజ్ లైవ్ పర్ఫార్మెన్స్ అనేది ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇప్పుడు మనం బ్రాడ్వేలో అక్కడ చూస్తాం లైక్ యూఎస్లో బ్రాడ్వే షోస్ అని. ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ రియాజ్ దే డూ ఇస్ లైక్ అన్మ్యాచబుల్ అండి. బికాస్ ఇప్పుడు మనం ఒక 1-2 takes 10 takes అలా చేసుకొని వెళ్ళిపోవచ్చు షూటింగ్లో. ఈవెన్ ఇట్స్ ఈక్వలెంట్ టు ద రికార్డింగ్ అనమాట. ఇప్పుడు మేము స్టూడియోలో రికార్డ్ చేసేటప్పుడు ఒకసారి బాగా రాకపోతే నెక్స్ట్ టేక్ అట్లా 10 takes అలా తీసుకుంటాం. బట్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్. స్టేజ్ పైన పాడేటప్పుడు అది నిజంగా సింగిల్ వెళ్ళిపోవాలి. మాకు స్టేజ్ పర్ఫార్మెన్స్ సింగింగ్ ఎలాగో ఈ డ్రామాలో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఆర్ట్ లైక్ ద యాక్టింగ్ అలా. సో ఇట్స్ వెరీ టఫ్. అండ్ అర్జున్ చాలా బాగా డీల్ చేశాడు. ఇంతమంది బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంతమంది ఆర్టిస్ట్ నువ్వు మేనేజ్ చేయడం అనేది అండ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అందరికీ. ఎవరికి ఎంత ఉండాలి. నో బడీ ఫీల్స్ లైక్ వెన్ వీ వాచ్ ద ఫిలిం అరే ఇది ఇంకా ఉండొచ్చు అని. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దట్ రిలవెన్స్ ఇంపార్టెన్స్ అండ్ మోర్ ఆఫ్ దట్ ఆ స్టోరీ నుంచి వీళ్ళ లవ్ స్టోరీ అనేది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మెయిన్ ఈజ్ లవ్ స్టోరీ, దెన్ బ్యాక్గ్రౌండ్ అంతా. చిన్న ర్యాపిడ్ ఫైర్ అండి. ర్యాప్ ఓకే సార్ మీరు అంటే నేను సడన్గా చిన్నదే అండి అలా అడుగుతానండి. అలా మీరు లేరని అనుకుంటున్నారా సార్? మీరు ఎలా అనుకుంటే అలా సార్. ఓకే అంటే ఫస్ట్ అంటే రాసింది అక్కడ నుంచి లేడీస్ ఫస్ట్ కదా. లేడీస్ ఫస్ట్. ఓకే ర్యాపిడ్ ఫైర్. సందీప్ కిషన్ గారితో మీకున్న బాండింగ్? ఒక క్యాట్ అండ్ డాగ్ లాగా విల్ కీప్ ఫైటింగ్ అండ్ విల్ కీప్ టామ్ అండ్ జెర్రీ లాగా అని చెప్పొచ్చు. ఓకే అంటే సాయి ధరమ్ తేజ్ గారిది మీది మూవీ హిట్ అయ్యాయి అండ్ మీ కాంబినేషన్ మీ పేరు కూడా మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఎప్పుడు ఉంటుంది మూవీ? తెలియదండి. తెలీదా? ఓకే పెళ్ళి గురించి శుభవార్త ఏమైనా? తెలీదండి. ప్రామిస్ ఐమ్ టెల్లింగ్ యూ ప్రాపర్ ఆన్సర్ తెలీదండి. ఓకే డన్ డన్. ఫ్రమ్ ద హార్ట్ ఆన్సర్ ఇది. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలాంటి అబ్బాయి కావాలి మీకు? చాలా ఉంది చెప్పడానికి. చెప్పాలా? ఒక ముక్కలు అంటే ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్ ఎవరైనా అప్రోచ్ కూడా అవ్వచ్చు కదా. ఓకే నాలో అలానా? ఉన్నాయని ఇది నా shadi.com లాగా అదినా? I want just someone who can take care of me అండి. అంతే. టేక్ కేర్ చేస్తే అంతే చాలు. మిమ్మల్ని టేక్ కేర్ చేయాలి. దాంట్లో చాలా ఉంది. ఇది ఒక 2 మార్క్ ఆన్సర్ మీకు. ఓకే తెలుసుకోవాలంటే కాంటాక్ట్ మీ, నేను చెప్తా. అప్పుడు నంబర్ అడుగుతారు వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ ఉంది కదా. ఓకే మీరు ఉన్నారే దానికి ఇంటర్వ్యూ చూడాలి. ఎంతమంది అబ్బాయి ఇంటర్వ్యూ ఎగ్జాక్ట్లీ. సో మీకు ఏ హీరోతో అయినా యాక్ట్ చేయాలని ఉందా తెలుగులో? అందరితో అండి. అందరితో. దట్టు అజిత్ గారితో కూడా మూవీలో మంచి స్పెషల్ రోల్ చేస్తున్నారు. అవునండి, విడామి వచ్చి. ఎస్. సో మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు టాలీవుడ్లో? అజిత్ గారు టాలీవుడ్లో లేరు కదా ఆయన. బట్ టాలీవుడ్లో తెలివైన ఆన్సర్ ఇప్పటివరకు ఏది ఉంటే అది కాదు. బికాస్ ఐ రియల్లీ ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ విత్ దట్ మ్యాన్. నాకు చాలా నచ్చింది ఆయనతో వర్క్ చేయటం. ఐ హవ్ నెవర్ సీన్ అ సూపర్ స్టార్ లైక్ హిమ్ ఎవర్. అంత హంబుల్గా, అంత సచ్ అ క్లాసీ మ్యాన్. ఐ మీన్ ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ అని నేను అనుకుంటా. As a female actress, in that too, Ivala, where there's so much going around in the industry, where as a heroine, as an actress, a lot of women are talking about the issues that women face in the industry. I'm not saying none of the actors are ala cheppalenu nenu, kani Ajit garu ni chusukoni evaina నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. ఓకే అజిత్ గారు అంటే ఆబ్వియస్ మాకు డ్రైవింగ్ ఎక్కువ గుర్తొస్తుంది. రైడింగ్ రైడింగ్. ఓకే సో హిడెన్ టాలెంట్ ఏముంది మీలో? హిడెన్ టాలెంట్స్ అని ఏం లేదండి. ఏముంది అది బయట తెలుస్తుంది. సార్ చెప్పండి. మీకేమున్నాయి సార్? ర్యాపిడ్ ఫైర్ కి గిఫ్ట్స్ ఏమి ఉంటుందా? నేను అన్ని కరెక్ట్ ఆన్సర్ చేశాను కదా.
ఉంటాయండి, అయిపోయగానే ఉంటాయి మీకు. చెప్పండి సార్, మీకేమున్నాయి? ఏంటది? Sorry. అయ్యో సార్, హిడెన్ టాలెంట్ సార్. అయ్యో ఏమున్నాయి? ఇది ఎక్కడికో పోతుంది సార్. హిడెన్ టాలెంట్స్ ఇప్పుడు నేనే థింక్ చేయాలి నాకు ఏంటండి సార్. అంటే మీరు ఇప్పటివరకు మాకు అందరికి హిడెన్ టాలెంట్స్ చేస్తారు ఆయన. అవునా సార్? అంటే అది కానీ అది హిడెన్ ఏ ఉంటుంది. హిడెన్ అది హిడెన్ డైలాగ్స్ పర్ఫెక్ట్ హిడెన్ టాలెంట్. ఇదైతే కరెక్ట్ అండి. పంచెస్ బాగా వేస్తారు, డైలాగులు రాసుకోవచ్చు, పంచులు రాయొచ్చు సార్. ఇప్పుడు వేసింది ఆయన ఏమనుకున్నారు మరి? ఇప్పుడు వేసారు ఆయన పంచ్. అంటే నిజం చెప్పారు కదండి. అందరూ పంచేసే. సో ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? ఆయనే కదా. ఇంకా మీరు మీ దగ్గరికి మీరు ఉన్నారు, మిమ్మల్ని వదల్లా. ఎనీ బీచ్ డెస్టినేషన్. ఎనీ బీచ్. ఓకే. మోస్ట్ మెమరబుల్ ఫ్యాన్ మూమెంట్ విత్ యువర్ కోస్టార్? మోస్ట్ మెమరబుల్ ఫ్యాన్ మూమెంట్. ఫ్యాన్ మూమెంట్ క్రేజియస్ట్ ఏమైనా జరిగిందా? కోస్టార్ అయితే ఎవరు? ఫ్యాన్ మూమెంట్తో నేను చెప్తా. ఒక అమ్మాయి ఉంది, నేను ఒక హిందీ ఫిల్మ్ చేశాను, ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లగా. దాంట్లో ఐ ప్లేడ్ లెస్బియన్. అండ్ అది 2017-18లో వచ్చింది అది. ఆ ఫిల్మ్ చూసిన తర్వాత హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉంది, షీ సమ్హౌ గాట్ ఇన్ టచ్ విత్ మై పిఆర్ పీపుల్ అండ్ షీ వాంటెడ్ టు రీచ్ అవుట్ టు మీ టు టెల్ హర్ ఆ ఫిల్మ్ వల్ల she was able to talk to her parents and come out to her parents about her sexuality అనమాట. అండ్ నేను ఆ ఫిల్మ్ చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించలేను. నేను ఇలాంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉందని నేను ఫిల్మ్ చేశాను. అండ్ దెన్ వెన్ షీ సెడ్ దిస్ టు మీ, అప్పుడు నాకు ఇట్ హిట్ మీ దట్ ఓకే, యునో యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్ సంథింగ్ వేర్ పీపుల్ కుడ్ లెర్న్ ఆర్ టాక్ అబౌట్ ఇట్. తను నా కోసం ఒక ప్రాపర్ ఫ్యాన్ బుక్ అని కోట్స్తో షీఈ్ ఆల్సో స్కెచ్డ్ సో మెనీ పిక్చర్స్ ఆఫ్ మీ. She's written letters, she's made all of that, put it in a book. Now, she never troubles me or anything, like she's never come out to me and said anything to me, but every time she knows I'm in town, she just makes it a point to tell me, you know, that to thank me or to say hi to me. And same thing, నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు నార్త్ ఈస్ట్లో ఇన్ మేఘాలయ, టూరా అని ఒక ప్లేస్ ఉంది. ఐ వెంట్ టు ద స్కూల్, షీఈ్ అ హెడ్ మిస్ట్రెస్ ఇన్ అ స్కూల్, ఐ వెంట్ టు హర్ స్కూల్ టు సీ హర్. అక్కడ రెండు అమ్మాయి, 2 girls, they've never seen any other films of mine, వాళ్ళు నార్త్ ఈస్ట్లో ఉన్నారు, but they saw this Hindi film ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా, and they came and told me the same thing. మీ ఫిల్మ్ వల్ల, ఈ రోల్ వల్ల we were able to talk to our parents and come out to them and this thing. So oh my god, as a human being, because I consider myself an ally to the LGBTQIA community. Naku వాళ్ళ గురించి, you know, I like to think about what my actions towards them would be, you know, వాళ్ళకి ఎలా ఉంటుందని, you know. So when they came and told me this, I was like, okay, so we are doing something good anamata, because films chesi you get into your own shell kada. Ma films ma idi ma adi ma world e kada adi, but idi enta mandiki it's actually creating an impact. అప్పుడు నాకు తెలిసింది అవుతాయి కదా, చూస్తాం మేము సోషల్ చేంజెస్ అవుతాయని, బట్ పర్సనలీ నేను అప్పుడే చూశాను అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ దెన్. సో నాకు అది కొత్తగా ఉంది, సో ఇట్ వాజ్ క్వైట్ న్యూ ఫర్ మీ అప్పుడు. ఓకే, సో రెండే ఉన్నాయి. సో మూవీ ఏదైనా ఇన్స్పైర్ చేసిందా మిమ్మల్ని, మీరు తీసిన మూవీస్లో కానీ లేదా నార్మల్? చాలా మూవీస్ ఉన్నాయి, చాలా మూవీస్ లైక్ ఏదైనా ఒక నేమ్? I can tell you my favorite film, and I would love to make a film like that sometime in life, like non-linear film, but Eternal Sunshine of the Spotless Mind ani oka film undi. Okay. Jim Carrey and Kate Winslet. Okay, done. So మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఆ సీక్రెట్ అని ఏం లేదండి, తింటా, వర్కౌట్ చేస్తా, డాన్స్ చేస్తా, ఏమైనా చేస్తా, అంతే. ఐ లవ్ టు ప్లే స్పోర్ట్, సో స్టాండప్ ప్యాడల్ నుంచి బాస్కెట్బాల్ వరకు అండ్ వాట్ ఎవర్ ఐ కెన్ ప్లే, ఐ ప్లే. ఓకే, డన్. సో ఫేవరెట్ సాంగ్, అది పదే వింటూ ఉన్న సాంగ్ ఏంటి? అదే మా మూవీ నుంచే అనుకున్నాను ఇది మీరు చెప్తారని. ఫస్ట్ కిస్. అబ్బా ఎంత ఎనర్జీ అసలు. సార్ మీరు చెప్పండి,
లైన్గా ప్రాజెక్ట్స్ అన్నారు కదా అవి ఈ లిస్ట్ చెప్పేస్తే నేను ఏంటి కార్డ్ ఒకటి చెప్తాను చాలు, రెండు చెప్తాను. రెండు ఇంకా ఉన్నాయి సార్. ఎందుకు ఇప్పుడు మనం ఫిలిం మన సినిమా గురించి కదా. సరేలేండి సార్ చెప్పండి. ఇప్పుడు అర్జున్ గారు ఉన్నారు కదా, యాక్టర్ అర్జున్ గారు. యాక్టర్ అర్జున్ అతని ప్రాజెక్ట్ ఒకటి ఆల్మోస్ట్ తెలుగులో సార్. తెలుగు, తమిళ్, కన్నడ. యాక్షన్ కింగ్ అర్జున్. Yes, actually, it's a very good subject. Which is looking forward for it. ఇంకొకటి సార్. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మున్నా డైరెక్షన్లో ఒకటి చేస్తున్నాము, మొన్న గారి డైరెక్షన్. 30 రోజుల్లో ప్రేమించడం. ఓకే. తేజ గారి డైరెక్షన్లో. ఓకే, సో మీరు తీసిన ప్రాజెక్ట్స్ కూడా మంచి హిట్ అవ్వాలని, ఆల్మోస్ట్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా. అండ్ వీ లవ్ యూ. అండ్ మీ మూవీ డెఫినెట్గా బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో ఇది ఇవాల్టి ఉత్సవ మూవీ టీంతో చిట్ చాట్. సెప్టెంబర్ 13th థియేటర్స్లో రిలీజ్ అవుతోంది. అందరూ వెళ్ళి తప్పకుండా చూడండి. స్టే ట్యూన్డ్.